హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి, ఈరోజు స్టిచ్ వచ్చేసి ఫిష్ బోన్ స్టిచ్ అండి. అది ఎలా వేసుకోవాలో చెప్తాను. సరే కదా, నేను ఒక లైన్ వేసేసుకున్నాను, లీఫ్ లాగా వేసుకున్నాను. థ్రెడ్ పైనుంచి కాకుండా మనము మధ్యలోంచి తీసుకుందామని లైన్ వేసాం కదా, ఆ లైన్ మధ్యలో నుంచి తీసుకున్నాను. నేను ఇప్పుడు జరీ థ్రెడ్ తీసుకుంటున్నానండి. సరే కదా, తీసుకునేసి మనం కింద ఒక లాక్ వేసేసుకుందాము. లాక్ వేసేసుకొని తర్వాత పైకి వేసేసుకుందాము. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయించండి. ఓకేనా ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. సరే కదా, కిందికి లాగేసి ఇక్కడ ఒక లాక్ వేసేసుకొని తర్వాత అక్కడ ఇంకొక లాక్ వేసేసి మళ్ళీ ఆ సైడ్ మనము రైట్ సైడ్ వేసేసుకుందాం. రైట్ సైడ్ వేసేసుకొని మళ్ళీ కిందికి లాగుదాం. ఈ స్టిచ్ వచ్చేసి మనము బటన్ బోల్ స్టిచ్ లాగా ఉంటుందండి. ఇది బటన్ బోల్ స్టిచ్, దాన్ని మనం ఫిష్ బోన్ స్టిచ్ లాగా వేసేస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, సరే కదా, మనం కిందికి లాగేసి ఒక లాక్ వేసుకోవాలండి, లేదంటే అది మనకు ఫిట్గా ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, సరే కదా, మనము ఇప్పుడు లెఫ్ట్ అయిపోయిన తర్వాత రైట్ వేసాం, రైట్ తర్వాత లెఫ్ట్కు వేసేస్తున్నాం, వేసేసి మళ్ళీ కిందికి లాగేస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, సరే కదా, మీకు చాలా యూజ్ఫుల్ అవుతుందండి. ఈ స్టిచ్ అనేది ప్రతి ఒక్క దాంట్లో మీకు యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు నేను ఫిష్ బోన్ స్టిచ్ కాబట్టి కొంచెం దూరంగా వేస్తున్నానండి. మనం మామూలుగా లేదంటే మనము నిండుగా వేస్తాం. మనము ఫీల్ స్టిచ్ లాగా వేసేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, సరే కదా, మనం లాంగ్ అండ్ షార్ట్ లాగా వేసేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఇది వేసామంటే మనం ఆ వర్క్ నేర్చుకునేకి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ మనం ఇలా వేసుకున్నామంటే మనం నిండుగా వేసుకునేకి బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, సరే కదా, ఇలా లాగేసేసుకొని వేసేసుకుందాం. మీకు చాలా యూస్ఫుల్ అవుతుందండి మీకు ఈ వర్క్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, సరే కదా, స్టిచ్ చేసిన తర్వాత మనం ఫుల్ ఫిల్లింగ్ స్టిచ్ నిండుగా వేసేసుకున్నామంటే లీఫ్కి చాలా బాగుంటుంది, గ్రాండ్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ షేడ్గానే వేసేస్తానండి. ఇవి వేసిన తర్వాత అవి చూపిస్తాను ఎలా వేసుకోవాలనేసి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, మనం ఇక్కడ ఎన్నట వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనము లీఫ్ చుట్టూ మనము గొలుసు కుట్టు వేసేసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, మనము అవుట్లైన్ ఫుల్ చేసుకున్నామంటే మనకు బాగుంటుంది, లుక్ బాగా కనపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, నేను సింగిలే వేసాను, కావాలంటే మనము డబుల్ అయినా వేసేసుకోవచ్చు. ఇలాంటి స్టిచెస్ చిన్నదిగా మన బ్లౌజ్కి డిజైన్ లాగా బాగా చేసేసుకోవచ్చు అండి. ఫ్లవర్స్ వేసేసుకొని ఫ్లవర్స్ పక్కలో ఇలా వేసుకున్నామంటే బాగా నిండుగా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, మనం ఇలాగే ఫిష్ బోన్ లాగే ఇదే కదండి, మనము జరీ వర్క్ వేసేసుకోవచ్చు అండి. మనము జరదోసి ఉంది కదా, అలా జరదోసిగా వేసేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలాగే వేసుకుందాం. ఇక్కడ చూడండి నేను ఎలా వేస్తున్నాను. ఇట్లా పైకి వెళ్ళేసి కొంచెం అక్కడ పై వేసి కిందికి లాగాలండి. అప్పుడు మనకు అక్కడ ఒక షేప్ లాగా, లీఫ్ షేప్ లాగా బాగా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, లేదంటే మనం పైకి వెళ్ళకుండా ఇట్లా వచ్చేస్తామంటే లీఫ్ షేప్ లాగా రాదు, రౌండ్గా వస్తుంది, మనకు లుక్ బాగుండదు. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, మనకు షేప్ బాగా వస్తుంది ఇలా వేసామంటే. చూడండి, ఇంతే కదండి, చాలా డిజైన్స్ చేసుకోవచ్చు మనము. మనం ఇక్కడ ఎన్నాట వేసుకుందామండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఎన్నాట వేస్తాం. లుక్ మీకు బాగా కనపడుతుంది ఎలా ఉందనేసి. నచ్చింది కదా, బాగుంది కదా, ఇదే కదండి, మీకు ఇంకొక డిజైన్ వేసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటిదే నేను జరీ థ్రెడ్ కదా ఇప్పుడు తీసుకున్నది, సిల్క్ థ్రెడ్ తీసుకొని చేసి చూపిస్తాను. చూసారు కదా, మనం లీఫ్ షేప్ లాగా మనం డ్రా చేసుకున్నాము, మనం మార్కింగ్ చేసుకున్నాము. చూసారు కదా, ఇలా చేసేసుకునేసి మన మధ్యలో ఒక లైన్ లాగా వేసేసుకున్నాం. అప్పుడు మనకు మనం వేసేకి స్టిచ్ వేసేకి బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, మనం నీట్గా చేసుకునేసి కింద నేను సిల్క్ థ్రెడ్ తీసుకున్నానండి. సిల్క్ థ్రెడ్ తీసుకునేసి లాగుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, సరే కదా, ఇక్కడ ఒక చిన్న లాక్ వేసేసుకుందాం.
లాక్ చేసుకొని సేమ్ అండి ఇప్పుడు జెట్ థ్రెడ్తో ఎలా చేసామో సేమ్ అలాగే చేసేసుకోవచ్చు. ఎందుకంటే జెట్ థ్రెడ్తో మీకు కొంచెం ఈజీగా ఉంటుందని చూపించాను. ఇప్పుడు సిల్క్ థ్రెడ్తో వేసి చూపిస్తాను ఎలా వేసుకోవాలనేసి. చూసేయండి ఫ్రెండ్స్, మీకు నచ్చుతుంది, చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. చూస్తే కష్టం అనిపించిన చేస్తే కన్నా ఈజీగా ఉంటుంది. ఓకేనా, మనం ఇలాగే వేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకేనా ఫ్రెండ్స్, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మీరు వర్క్ వేసేసుకునేకి ఇక్కడ నుంచి మీకు చాలా యూస్ఫుల్ అయ్యే డిజైన్స్ ఉన్నాయండి. చూసేయండి. ప్లీజ్ నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ అయితే ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు చాలామందికి ఉపయోగపడతాయి. ఓకేనా, చూసారు కదా, ఇలా మనము వేసుకొని చిన్న లాక్ వేసుకొని మళ్ళీ ఈ సైడ్ లెఫ్ట్ రైట్ వేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఫైనల్ లుక్ అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మనము చైన్ స్టిచ్ వేసేసుకుందాము. మీకు కిందకి ఈ సైడ్ వేసాను కదా, రైట్ సైడ్ వేసేది ఎలాగని ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వేస్తున్నానండి. మీకు ఈజీగా ఉంటుందని వేసేసుకునేకి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, మనం ఇలాగే వేసేసుకుందాం అవుట్లైన్ గొలుసు కుట్టుతో. నేను సింగిలే వేసానండి, కావాలంటే మీరు డబుల్ లైన్గానే వేసేసుకోవచ్చు. అప్పుడు మీకు బాగా నిండుగా బాగా లుక్ బాగా కనపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఇలాగే వేసేసుకుంటూ వెళ్ళిపోదాం. మీరు కార్నర్లో ఫస్ట్ పైన షేప్ చూడండి, మీకు ఎలా వస్తుందనేసి మీకు అర్థమవుతుంది. మనము డైరెక్ట్గా కిందికి వెళ్ళకూడదండి. మనం అట్లా పైకి వెళ్ళేసి మనము కిందికి లాగామంటే వస్తుంది. అప్పుడు మనకు ఒక షేప్ లాగా వస్తుంది. లేదంటే డైరెక్ట్గా కిందికి అన్నామంటే అప్పుడు షేప్ లాగా రాదండి. ఓకేనా, చూసారు కదా, మనం ఇక్కడ ఎన్నాట్ వేసుకుందాం. మీకు నచ్చిందని అనుకుంటాను, యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటాను. 2 నేను వేసాను కదండి. ఇప్పుడు మీకు లుక్ బాగా కనపడుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయించండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ సపోర్టింగ్ ఫ్రెండ్స్.